బ్రేకింగ్ న్యూస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చల్లో జీవీఎంసీ గడువు కాలాన్ని కోరింది. వర్కర్స్ డిమాండ్లు బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను బుధవారం వరకు తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. పెంచిన జీతాలపై లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ మాట తప్పితే శుక్రవారం నుంచి తిరిగి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూనియన్లు హెచ్చరించాయి. తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కానున్నారు. సిబ్బంది మొత్తం తమ డ్యూటీలలో చేరేందుకు సిద్ధమయ్యారు. పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ కు సమయం పట్టే అవకాశం ఉంది. మంచినీటి సరఫరా పునరుద్ధరణకు 4 నుంచి 6 గంటల టైం పట్టనుంది. కార్మికుల సమ్మెతో శుక్రవారం ఇవాళ ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సప్లై ఆగిపోయింది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధులు బహిష్కరించి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనకు దిగారు. కార్మికుల నిరవధిక సమ్మెతో విశాఖలోని 3 లక్షల ఇంటి కుళాయిలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్తంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజల అవస్థలు దృష్టిలో పెట్టుకున్న జీవీఎంసీ కార్మికుల డిమాండ్లకు ఒప్పుకుంది. త్వరలోనే డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. విశాఖలో కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మె తాత్కాలికంగా విరమించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. అయితే ఇప్పటికీ తాత్కాలికంగా వాళ్ళు సమ్మెను అయితే విరమించుకోవడం జరిగింది. మరి వారి డిమాండ్లు జీవీఎంసీ తీర్చే పరిస్థితి ఉందా? ఎప్పటిలోగా తీరుస్తామన్నారు? హామీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 98 డివిజన్లలో మొత్తం 1300 మందికి పైనే ఆ ఉద్యోగులు సమ్మెకి దిగినటువంటి నేపథ్యంలో దాదాపుగా 35 గంటలకు పైనే వీళ్ళు సమ్మె అయితే కొనసాగించారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు ఆ సమ్మెకి సంబంధించి విరమించాలని చర్చలు అయితే జరిగాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగినటువంటి చర్చలు విఫలం కావడంతో ఉదయం మళ్ళీ మేయర్ సారథ్యంలో ఉన్నటువంటి అధికారుల బృందం మొత్తం ఈ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి నాయకులతో చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ చర్చలు సఫలవంతం కావడం అంటే ముఖ్యంగా వీళ్ళ డిమాండ్స్ కొంతవరకు కూడా జీవీఎంసీ అధికారులు అంగీకరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా విరామం ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము ముఖ్యంగా చూస్తే ఆ జీతాలకు సంబంధించి, ఎందుకంటే 18,000 ఉన్నటువంటి ఆ జీతాలు 16,000 ఉన్నటువంటి జీతాలని 18,000కి, 18,000 ఉన్నటువంటి జీతాలను 21,000కి పెంచడానికి జీవీఎంసీ మేయర్ అదేవిధంగా అధికారులు అయితే అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ జీతాలని 6 నెలల తర్వాత అంటే జనవరి జీతంతో కలిపి పెంచినటువంటి జీతాలని ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బుధవారం వరకు తాత్కాలిక విరామం ప్రకటించినటువంటి వాటర్ సప్లై యూనియన్ నాయకులు ఒక డిమాండ్ అయితే పెట్టారు. బుధవారం లోపు కనుక ఖచ్చితంగా రాతపూర్వకంగా పెంచిన జీతాలను ఇస్తామనేది రాతపూర్వకంగా ఇస్తే తప్ప మేము ఈ సమ్మె విరమించేది లేదు. బుధవారం లోపు కనుక మాకు రాతపూర్వకంగా రాకపోతే గురువారం నుంచే సమ్మె అయితే మొదలు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం కూడా విశాఖ సిటీలో ఉన్నటువంటి అంటే దిగువ ప్రాంతాలన్నీ ముఖ్యంగా చూస్తే ఎక్కువ డ్యామ్స్ అన్నీ కూడా అటు అనకాపల్లి సైడ్ నుంచి రావాల్సినటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటివి అటు ఎన్ఏడి వరకే వాటర్ సప్లై అనేది జరిగింది. ఆ దిగువ ప్రాంతాలకు ఉన్నటువంటి ఎక్కడా కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నగరానికి దూరంగా ఉన్నటువంటి వాంబే కాలనీ లాంటి ప్లేసెస్లో అయితే వాటర్ రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సమ్మె విరమించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వర్కర్స్ అదేవిధంగా ఈ పంపింగ్ సంబంధించినటువంటి వర్కర్స్ విధుల్లోకి వెళ్లారు. వాళ్ళు నీటిని విడుదల చేసిన, ఎందుకంటే ఇప్పటికే ప్యూరిఫై కానటువంటి రా వాటర్ డ్యాముల నుంచి నదుల నుంచి నేరుగా వచ్చినటువంటి వాటర్ని అయితే స్టోర్ చేసి ఉంచినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ప్యూరిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవి ప్యూరిఫై అయిన తర్వాత ఆ నీరు పైపుల ద్వారా సరఫరా అవ్వడానికి ఇంచుమించుగా మరొక 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే సాయంత్రం లోపు పునరుద్ధరించే అవకాశం ఉంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి నీళ్లు వచ్చే ఏరియాలు ఉన్నాయి. అదేవిధంగా 4 గంటలకి, 7 గంటలకి, 11 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, 4 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఇలా దశల వారీగా ఒక్కొక్క ఏరియాలో వాటర్ సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీటిని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవి పునరుద్ధరించడానికి మరొక 8 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో సాయంత్రం వరకు కూడా వాటర్ లేక ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే తాత్కాలికంగా సమ్మె విరమించినటువంటి నేపథ్యంలో కొంతవరకు విశాఖ వాసులు అయితే ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఇప్పటికే ట్యాంకుల్లో ఉన్నటువంటి నీళ్లు అదేవిధంగా పైపుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సరఫరాతో కొంత జాగ్రత్త చేసుకుని ఉన్నారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా సమ్మె
సమ్మె కనుక కొనసాగితే వాటర్ ఎమర్జెన్సీ పూర్తి స్థాయిలో విశాఖ నగరానికి వచ్చి ఉండేది. కానీ అధికారులు కొంత ముందడుగు వేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తానని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మె అయితే విరమించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అయితే పెంచిన జీతాలకు సంబంధించి కూడా లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, మరి ఆ ప్రక్రియ జరుగుతుందా? ఖచ్చితంగా బుధవారం వరకు అయితే సమయం ఇచ్చారు. బుధవారం వరకు వెయిట్ చేస్తాం. గురువారం నాటికి మా చేతికి కనుక ఆ లిఖితపూర్వకంగా పెంచిన శాలరీస్ని ఎప్పటి నుంచి ఇస్తారనేది ఆ పేపర్స్ అందితే తప్ప మేము ఆ గురువారం విధుల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు. మాకు బుధవారం సాయంత్రానికే దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలని వాటర్ సప్లైకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు అయితే డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ జీవీఎంసీ మేయర్తో పాటుగా అధికారులు మేము పెంచిన జీతాలను ఇవ్వడానికి అంగీకారమే, కాకపోతే ఉన్నట్టు బడ్జెట్ విషయం ఒకటి, అదేవిధంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జనవరి నెల నుంచి పెంచినటువంటి కొత్త జీతాలు అమలు అనేది చేస్తాం, కానీ పెంచిన జీతాలను కూడా అప్పుడు ఇచ్చే జీతాలతో కల్పిస్తామని వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా అంగీకారం తెలిపారు వాటర్ సప్లై యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు. కాకపోతే ఇది లిఖితపూర్వకంగా ఇవ్వాలి, నోటి మాటగా ఇస్తే మాత్రం గురువారం నుంచే మళ్ళీ ఆ సమ్మె అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇక్కడ చాలా సింపుల్, 1300 మంది సమ్మె కొనసాగి మళ్ళీ సమ్మెలోకి దిగితే ఒక్కసారి వాటర్ నిలుపుదల చేస్తే బయట ఉన్నటువంటి వ్యక్తులు, కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వ్యక్తులు వచ్చి ఎక్కడ ఈ వాటర్ని వదిలే పైపులు ఉన్నాయి, ఎక్కడ లింక్స్ ఉన్నాయి అనేది ఎవరికి తెలిసే ప్రసక్తే లేదు. కంటిన్యూగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవీఎంసీ అధికారులు అదేవిధంగా మేయర్ కూడా ఒక మెట్టు దిగి రావాల్సి వచ్చింది. నిన్నటి వరకు బెదిరింపులు దిగినటువంటి జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ మేయర్ కానీ ఇప్పుడు మొత్తం యూనియన్ నాయకులతో అయితే చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాత్కాలికంగా మాత్రమే వాటర్ సప్లై ఉద్యోగులు ఆ సమ్మె అయితే విరమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాతపూర్వకంగా రాకపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా గురువారం నుంచి మళ్ళీ మొదలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు.